ఒకటే ఫ్యామిలీ కదా, ముందే అనుకుని వేసుంటారు. సంక్రాంతి సందర్భంగా మనం పెట్టుకున్న ముగ్గుల పోటీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ పోటీలో అయినా ఒక్కరే విన్నర్గా నిలబడతారు, కానీ ఇక్కడ విచిత్రం, ఈ పోటీలో ఇద్దరు విన్ అయ్యారు. వరుసకు అమ్మా కూతురులైన అన్నపూర్ణ, వేద అనే అమ్మాయి ఇద్దరూ విన్ అయ్యారు. వారిద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఏంటిది? ఇప్పుడు విజేతలకు మిస్సెస్ చైర్మన్ గారు బహుమతిని ప్రజెంట్ చేస్తారు. ఆగండి ఆగండి, ఏమండి అన్నపూర్ణ గారు, ఇద్దరు ఒకే రకంగా ముగ్గు వేశారు, బాగుంది. అంత మాత్రాన ఇద్దరు ఒకటి కాదు కదా. మీ రెండు కుటుంబాలు వేరు కదా. ఏంట్రా బామ్మర్ది, ఏం మాట్లాడుతున్నావు? అది కాదు బావా. అంటే రెండు కుటుంబాలు వేరు కదా, ప్రైజు ఎవరింటికి వెళ్తుందా అని చిన్న డౌట్, అంతే కదరా? అంతే అక్క. నీకెందుకు అంత తొందర? అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేను పోటీలో గెలిచాను, నాకది చాలు. ఈ ప్రైజ్ ని ఆవిడ పట్టుకొని వెళ్తేనే కరెక్ట్. భార్య గెలవడం కంటే కూతురు గెలవడమే ఏ తండ్రికైనా ముఖ్యం. అదే ఆయనకి ఆనందం. తనకి వదిలేస్తాను. ఏంటమ్మా అత్తయ్య కప్పలా వదిలేసిందేంటి? అన్నపూర్ణ అంటే అదేరా. అంటే రేపు ఆ కప్ప ఇంటికి వెళ్ళినా ఈ ఇంటికొచ్చేదే కదా అల్లుడు. అంటే రేపు నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల ఇక్కడికే కదా రావాలి. అబ్బో సిగ్గే.